ఏ నీ అమ్మ వస్తే బక్క మొఖం దానా అమ్మో నా మూట బక్కదానా నీకు ఎందుకు ఎట్ట కనపడుతున్నాను డబ్బులు ఇస్తే అట్లమైంది నీ మొహం తగలబెట్ట అడుపుకున్నాను అనుకుని వేసాను నేను అడుక్కున్నదాన్ని నీకు చెప్పానా ఆల్రెడీ అందులో లేవా ఇందులో చిల్లరు జుట్టు దూకున్నావు అని చెప్పి ఆడబెట్టి ఆడ చిక్కు పడుతుందని వేసుకున్నా ఎంటికలు ఆడ కప్పున్నా అని చెప్పేసి అడుక్కున్నాను అయి నీ మొహానికి అడుక్కునే వాళ్ళు డబ్బులు కూడా వేసేదాన్ని చిల్లర ఎట్లమైంది ఇసిరేట్లమైంది నీకు చెప్పాను అడుక్కునే వాళ్ళకి డబ్బులు వేసేవాళ్ళు పెద్ద రిచ్ గా కార్లు దిగేరు ఎట్ట ఇసిరేస్తారా నీకు మన అత్తే అత్త నువ్వు కూర్చో నేను ఇసిరేస్తా ఎట్టేయాలి నువ్వు కూర్చున్నావు కాబట్టి అదే అనుకుని వేసాను నేను అనుకుని ఈ రోజులో డబ్బులు వేయడం కూడా తప్పైపోయింది ఏంది ఈ అమ్మ పక్కదాని ఇంకోసారి ఎక్కువ మాట్లాడంటే మర్యాదగా ఉండదు నేను ఇక్కడ కూర్చుని దూకుంటున్నాడు మా ఇంట్లో ఎంటికలు పడతానే ఇక్కడ కూర్చున్నా ఎలా అమ్మా అయితే మీ ఇంటి ముందు కూర్చోవాలి వచ్చి గుడి మీద కూర్చుంటే రెండు మేము ఆడన్నా కూర్చుంటాం నా ఇష్టం మా ఇంటికి అందులో నేను వెళ్తున్నాను అడుక్కున్నా డబ్బులు వేసాను నీ మొహానికి అసలు చిన్న లేదు నువ్వు మళ్ళీ అడుక్కునే దానికి డబ్బులు నేను అడుక్కునే దానికి పోయి నువ్వు కొనుక్కేస్తాను నేను ఏమన్నా ఏమన్నా డబ్బులు మనకి అడుక్కున్నాను డబ్బులు అనుకుంటున్నావు బుద్ధిగా చచ్చిపోతా వేడే వెళ్ళు ఇంకా నీ డబ్బులు నువ్వే పెట్టుకో ఇగో ఈ కూడా తీసుకో సాగుకారులాగా కూర్చో, ఇగో ఈ